హాయ్ ఎవ్రీవన్, డిజిటల్కి స్వాగతం. నేను మీ రాజా. ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి రెడ్మీ K20 సిరీస్ మనకి ఇండియాలో లాంచ్ అయింది. అందులో కూడా మనకి రెడ్మీ K20 ఏదైతే ఉందో మనకి మంచి ప్రైస్ సెగ్మెంట్లో గొప్ప ఫీచర్స్ తోటి వస్తుంది ఈ స్మార్ట్ ఫోన్. మనకి దీనికి సంబంధించి ఈరోజు మనం వీడియో చేయబోతున్నాం. ఈ వీడియోలో ఈ ఫోన్ యొక్క అన్బాక్సింగ్ మరియు ఫస్ట్ ఇంప్రెషన్స్ ఏదైతే ఉందో చూడబోతున్నాం. సో ఈ ఫోన్ ఎలాగ ఉంటుంది దీని గురించి నేను వివరిస్తాను. సో మన దగ్గర ఉంది రెడ్మీ K20 ఏదైతే ఉందో ఈ ఫోన్ మన దగ్గర ఉంది. సో యాక్చువల్లీ రెడ్మీ K20 మరియు K20 Pro ఏదైతే ఉందో వీటి మధ్య వ్యత్యాసం ఒకటేనండి, దాని యొక్క ప్రాసెసర్. మిగతా అన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంటాయి. సో మనం చూద్దాం. దీంట్లో వచ్చేసి మనకి పాపప్ సెల్ఫీ అందుతుంది, అలాగే ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఏదైతే అవుతుంది అదే అందుతుంది. అన్నీ ప్రస్తుతం ట్రెండ్గా నడుస్తున్నటువంటి అన్ని ఫీచర్స్ కూడా ఈ స్మార్ట్ ఫోన్లో అందుతాయి. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ ఫోన్ మనకి ఖచ్చితంగా ఎంచుకోవడానికి ఫస్ట్ ఎంపికని నేను చెప్తున్నాను. ఇదైతే నా ఉద్దేశం. మీ ఉద్దేశం అయితే మీకు తెలుసు. ఏది ఎంచుకోవాలి, ఏది బాగుంటుందో మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఎవరికి ఏ అవసరం ఉంటుందో దాన్ని బట్టి ఫోన్ ఎంచుకోవాలండి. నాకైతే ఏంటంటే ప్రాసెసర్ స్పీడ్గా ఉండాలి. సో నేనైతే రెడ్మీ K20 Pro ఎంచుకుంటాను, ఎందుకంటే దాంట్లో మనకి 855 ప్రాసెసర్ ఉంది. సో చూద్దాం అన్బాక్సింగ్ చేసి. కంఫర్టబుల్ ఫీల్ కోసం నేను ఇప్పుడే దీని యొక్క సీల్ తీసేసాను. చూద్దాం ఈ ఫోన్లో మనకి ఏమేమి స్పెక్స్ అందుతున్నాయో, అలాగే ఏ డీటెయిల్స్ అందుతున్నాయో. ఇక్కడ వచ్చేసి అన్బాక్సింగ్ చేస్తున్నాం ఈ ఫోన్. మనం పైన వచ్చేసి మనకి సిమ్ ఎజెక్ట్ పిన్, అలాగే మనకి యూజర్ మాన్యువల్స్తో పాటుగా ఒక బ్యాక్ కవర్ అందించింది. ఇది వచ్చేసి హార్డ్ బ్యాక్ కవర్. ఈ ఫోన్కి తగిన విధంగా దీన్ని అందించింది, ఎందుకంటే దీనికి వెనక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. అలాగే బ్యాక్ వచ్చేసి దీనికి మనకి గ్లాసీ డిజైన్ తోటి అందించింది. సో చూద్దాం. ఛార్జర్ విషయానికి వస్తే దీంట్లో మనకి వేగవంతమైన ఛార్జింగ్ అందించింది. ఇది మనకి 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ తోటి అందించింది. సో కంపెనీ అయితే అంత వేగవంతమైన ఛార్జర్ తోటి అందించలేదు. మనకి ఈ ఛార్జర్ కావాలంటే మాత్రం బయట నుంచి తీసుకోవాలి. కంపెనీ అయితే మనకి 10 వాట్స్ ఛార్జర్ తోటి అందించింది. అలాగే చూసారు కదా, Type-C పోర్ట్ దీంట్లో మనకు అందించింది. ఇక ఎప్పటిలాగే ఇయర్ ఫోన్స్ అయితే దీంట్లో లేదు. Xiaomi ఎప్పుడు కూడా ఇయర్ ఫోన్స్ ఇవ్వదు ఏ ఫోన్లో కూడా. సో డివైస్ విషయానికి వస్తే చూద్దాం. డిజైన్ అయితే మాత్రం చాలా చక్కగా అందించింది. ఇది బ్లూ కలర్ వేరియంట్ ఏదైతే ఉందో మన దగ్గరది. దీని గురించి చూద్దాం. దీనికి వచ్చేసి మనకి రైట్ సైడ్లో పవర్ బటన్ ఉంది. పవర్ బటన్ ఆన్ చేస్తున్నాం, ఫోన్ ఆన్ అవుతుంది. వాల్యూమ్ రాకర్స్ అయితే ఈ పవర్ బటన్ పైన అందించింది. అలాగే పైకి వచ్చేసి మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ఐఆర్ బ్లాస్టర్ ఉంది. దాంతోపాటుగా మనకి ఇక్కడ 3.5mm జాక్ ఉంది. అలాగే ఇక్కడ పాపప్ సెల్ఫీ ఏదైతే సెటప్ ఉందో ఆ సెటప్ పై భాగంలో ఉంది ఇక్కడ. సో మనకి లెఫ్ట్ సైడ్లో చూసినట్లయితే ఎటువంటి వివరాలు కూడా లేవు. కింద చూసినట్లయితే డౌన్ ఫైరింగ్ స్పీకర్, అలాగే మనకి ఇక్కడ సిమ్ స్లాట్ ఏదైతే ఉందో మనకి అడుగు భాగంలో ఇచ్చింది. అలాగే దీంట్లో మనకి ఒక Type-C పోర్ట్ కూడా ఇక్కడ అందించింది. అలాగే దీంట్లో మెయిన్ ఏంటంటే దీంట్లో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ యొక్క డెడికేటెడ్ మైక్ మనకి ఇక్కడ అందించింది. సో మనకి గుణ ధ్వనులు లేకుండా మంచి స్పష్టతతోటి మనం మాట్లాడే మాటలో ఎదుటివారు మన కాల్ అటెండ్ చేసిన వారికి వస్తుంది అనమాట. సో ఇది మన కంపెనీ ప్రత్యేకంగా చెప్పింది దీని గురించి. ఓకే, చూసారు కదా, డిజైన్ చాలా బాగుంది. దీనికి వచ్చేసి పూర్తి డిస్ప్లే మనకు అందింది. ఎందుకంటే దీంట్లో పాపప్ సెల్ఫీ ఉంది కాబట్టి మనకి ఎటువంటి నాచ్ ఇక్కడ ఇవ్వాల్సిన అవసరమే లేకుండా పోయింది. సో ఈ నాచ్ లేకుండా ఇచ్చినటువంటి ఏదైతే డిస్ప్లే ఉందో ఇది మనకి AMOLED డిస్ప్లే ఇచ్చిందండి మనకి Xiaomi. ఈ AMOLED డిస్ప్లే వచ్చేసి మనకి ఒక 6.39 అంగుళాలతోటి ఈ AMOLED డిస్ప్లే అందించింది. అది కూడా మనకి 86% స్క్రీన్ టు బాడీ రేషియో తోటి అందించింది. అలాగే ఇది మనకి ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్ అందిస్తుంది. 2340x1080 పిక్సెల్స్ తోటి మనకి ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్ అందిస్తుంది. దీని పిక్సెల్ యొక్క డెన్సిటీ చూసినట్లయితే కనుక ఇది మనకి 403 పిక్సెల్ పర్ ఇంచ్ అనమాట. అంతే మంచి క్లారిటీ తోటి మీరు HD వీడియోలు మీరు చూసుకోవచ్చు. సో మంచి డిస్ప్లే అందించింది, ఎందుకంటే ఇది AMOLED డిస్ప్లే కూడా. అలాగే ఇది మనం చూసినట్లయితే 19.5:9 ఆస్పెక్ట్ రేషియో తోటి అందుతుంది. ఇక రక్షణ విషయంలోకి వస్తే దీన్ని మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 తోటి అందించింది. Xiaomi మధ్య అన్ని ఫోన్లు కూడా మనకి గొరిల్లా గ్లాస్ అందిస్తుంది. Redmi Note 7 Pro కూడా మనకి ముందు మరియు వెనక్కి కూడా ఇదే రక్షణతో అందిస్తుంది. సో మనకి ఇది
డిస్ప్లే విషయంలో మంచి కేర్ తీసుకున్నట్లు అర్థమవుతుంది. సో ఇక మనం చూసినట్లయితే కనుక ఇది హెచ్డిఆర్ సపోర్ట్ చేస్తుందని కంపెనీ చెబుతుంది. మనం దీన్ని టెస్ట్ చేసే వరకు అయితే మాత్రం ఈ విషయాన్ని మనం చెప్పలేము. సో టెస్టింగ్ అయిన తర్వాత నేను ఖచ్చితంగా మీకు దాని గురించి కమెంట్ సెక్షన్లో అందజేస్తాను. సో నెక్స్ట్ మనం వెళ్తే కనుక దీంట్లో మనకి మెయిన్ చూడాల్సింది దీని యొక్క కెమెరాలు. ముందుగా మనకి వెనక కెమెరా సెటప్కి వచ్చినట్లయితే కనుక మనకి ఇక్కడ డ్యూయల్ టోన్ ఫ్లాష్ అందించింది వెనుక భాగంలో. అలాగే దానిపైన వచ్చేసి మనకి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అందించింది. దీంట్లో మనకి ఒక ప్రధాన కెమెరా ఏదైతే ఉందో మనకి ఇక్కడ ఈ సెంటర్లో అందించింది 48 మెగాపిక్సెల్ కెమెరా అందించిందండి. ఇది వచ్చేసి మనకి f1.8 అపర్చర్ తోటి ఉంటుంది. సో ఇది మనకి మంచి ఫోటోలు తీసుకోవడానికి అవకాశం ఇస్తుంది. దీంతో పాటుగా మనకి ఒక 8 MP టెలిఫోటో ఏదైతే ఉందో ఇక్కడ మనకి 8 MP టెలిఫోటో మనకి అందించింది. దీంతో పాటు ఏంటంటే మనకి 2x ఆప్టికల్ జూమ్ మనం చేసుకోవచ్చు. సో మనం మంచి జూమ్ చేసుకుని ఫొటోస్ తీసుకునే అవకాశం కూడా ఈ కెమెరా మనకి అందిస్తుంది. దీంతో పాటుగా మనం ఒక 30 మెగాపిక్సెల్ f2.4 అపర్చర్ కలిగినటువంటి 30 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో మనకి ఇది అల్ట్రా వైడ్ కెమెరా అందించింది. సో మనం మంచి అల్ట్రా వైడ్ ఫోటోలు కూడా తీసుకోవచ్చు. అలాగే డెప్త్ సెన్సింగ్గా కూడా పనిచేస్తుంది కాబట్టి మంచి పోర్ట్రేట్ మోడ్లో కూడా మనం ఫొటోస్ తీసుకోవచ్చు. సో టోటల్గా ఈ కెమెరా ఏంటంటే మనకి మంచి సెటప్గా వచ్చింది. అల్ట్రా వైడ్ కెమెరా ఉంది మనకి, అలాగే మనకి టెలిఫోటో కెమెరా ఉంది, 48 మెగాపిక్సెల్ సెన్సార్, ఇవన్నీ 3 కలిపి కూడా మనకి మంచి ఫొటోస్ అందిస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ చూస్తే కనుక మనకి ఇది దేనికి పనిచేస్తుందంటే దీనికి మనకి ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్ దీంట్లో అందుబాటులో ఉందండి. సో మనకి మంచి ఆటోమేటిక్గా ఫోటోలు మనం తీసుకోవచ్చు. మనం ఫిక్స్ ఫోకస్ చేసుకునే అవసరం లేదు, ఆటోమేటిక్గా అదే ఫోకస్ చేస్తుంది. ఇక ఇది మనం చూసినట్లయితే హెచ్డిఆర్ సపోర్ట్ చేస్తుంది వీడియో మరియు ఫోటోలు, అలాగే పనోరమా దీంట్లో ఉంది కాబట్టి మంచి ఫొటోస్ మనం తీసుకోవచ్చు. ఇక దీన్ని మనం చూసినట్లయితే వీడియో ఫీచర్స్ విషయానికి వస్తే ఇది మనకి 1080 పిక్సెల్స్ తోటి కనుక మనం వీడియో తీసుకోవాలనుకుంటే 1960 FPS దగ్గర మనం 960 FPS ఫ్రేమ్స్ ఫర్ సెకండ్ అండి. ఒక సెకండ్కి వచ్చేసి 960 ఫ్రేమ్స్ తీస్తుంది అనమాట. అంటే మనకి హై రేట్ వీడియో మనకి దీంట్లో అందుతుంది. అలాగే చక్కని వీడియో మనం తీసుకోవచ్చు అనమాట. సో దీంతో అటువంటి ఆప్షన్ ఉంది మనకి. మంచి వీడియోస్ తీసుకోవాలనుకునే వాళ్ళు ఈ ఫోన్ గొప్ప ఎంపిక అండి వాళ్ళకి. ఇక ముందుకు వచ్చి మన సెల్ఫీ కెమెరా గురించి కనుక చూసినట్లయితే మనకి ముందు భాగంలో పాపప్ సెల్ఫీ అందించింది. పాపప్ సెల్ఫీ ఓపెన్ చేస్తున్నాం మనం. ఈ ఫోన్తో పాటు అందించింది. ఇక్కడ చూస్తున్నారు కదా LED ఇండికేషన్తో పాటు ఈ పాపప్ సెల్ఫీని ఇచ్చింది. ఇక్కడ మనకి ఎడమవైపు భాగంలో ఏదైతే మోటార్ పాపప్ సెల్ఫీ ఉందో ఇది మనకి ఎడమవైపు భాగంలో కనిపిస్తుంది. దీంతో కనుక మంచి సెల్ఫీ తీసుకోవాలనుకుంటే కనుక మంచి సెల్ఫీలు మనం తీసుకోవచ్చు అండి. ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే ఒక సెల్ఫీ తీశాను. సో చాలా మంచి ట్రూ కలర్స్ అందించింది ఈ సెల్ఫీలో వచ్చేసి. చూస్తున్నారు కదా ఇక్కడంతా కూడా క్లియర్గా వస్తుంది. ఇక్కడైతే నా పుట్టుమచ్చ ఉంది తల మీద, అది కూడా ఇక్కడ కనపడుతుంది. అంటే మంచి క్లారిటీ తోటి ఫోటో చూపిస్తుంది ఇక్కడ. సో ఈ విషయంలో మనకి ఈ కెమెరా బాగుందని చెప్పొచ్చు. అలాగే దీనికి LED ఇండికేషన్ ఇచ్చింది. ఎప్పుడైతే మనం పాపప్ సెల్ఫీ ఓపెన్ చేస్తామో నోటిఫికేషన్ సౌండ్తో పాటుగా మనకి LED ఇండికేషన్తో పాటు వస్తుంది. సో బెస్ట్ అని చెప్పొచ్చు. ఈ మనకి ఇప్పుడు ప్రస్తుతం వస్తున్న చాలా ఫోన్లో ఇటువంటి ఆప్షన్ లేదు. ఏదైతే పాపప్ సెల్ఫీ వస్తుందో అప్పుడు మనకి LED లైట్ ఇండికేషన్ అయితే లేదనమాట. సో పర్లేదు. ఇక ఈ ఫోన్లో మనం ముఖ్య ఘట్టానికి వచ్చాం. ఒక ఫోన్ బాగా పనిచేయాలంటే దాంట్లో ఉన్న ప్రాసెసర్ మరియు ర్యామ్ గొప్పగా ఉండాలి. దీంట్లో మనం చూసినట్లయితే మనకి మంచి ప్రాసెసర్ తోటే ఈ ఫోన్ తీసుకొచ్చింది Xiaomi. ఎందుకంటే దీంట్లో మనకి క్వాల్కామ్ యొక్క స్నాప్డ్రాగన్ 730 ప్రాసెసర్ అందించింది. ఈ ప్రాసెసర్ వచ్చేసి 8nm ఫిన్ఫిట్ టెక్నాలజీ తోటి ఉంటుంది కాబట్టి ఇది మంచి స్పీడ్గా ఉంటుంది. అలాగే ఇది కొత్తగా ప్రకటించినటువంటి ప్రాసెసర్. ఇది మనకి ఇప్పటివరకు ఉన్నటువంటి ప్రాసెసర్ని వెనక్కి నెట్టి ఈ ప్రాసెసర్ మనకి మంచి స్థానంలో వచ్చి కూర్చుంది. మంచి యాటిట్యూడ్ బెంచ్ మార్క్స్ మనకి ఇస్తుంది. ఇది చూసినట్లయితే ఇది మనకి గరిష్టంగా 2.2 GHz క్లాక్ స్పీడ్ అందిస్తుంది. ఇది మనకి దీంట్లో మనం చూసినట్లయితే Adreno 618 GPU ఉండటం వల్ల మనకి ఇది మంచి గ్రాఫిక్స్ తోటి అందిస్తుంది. అలాగే గొప్ప గొప్ప గేమ్స్ ఏదైతే ఉన్నాయో మనకి PUBG, అలాగే ఇటువంటి ఫోర్ట్నైట్, మిగతా గేమ్స్ ఏదైతే ఉన్నాయో మనకి వాటికి సపోర్టివ్గా ఉంటుంది ఈ ఫోన్. ఇది వచ్చేసి మనకి మంచి గ్రాఫిక్స్ మరియు ఎటువంటి ఇంటరప్ట్ లేకుండా గేమింగ్ అనుభవాన్ని అందిస్తుంది. అలాగే 6GB ర్యామ్ వేరియంట్ ఉంది. ఇది కూడా మనకి 64/128 GB తోటి అందుబాటులో ఉంటుంది. సో మనకి నచ్చిన వేరియంట్ మనం తీసుకోవచ్చు. అలాగే దీంట్లో మనం చూసినట్లయితే కనుక ఇది 3 రకాల రంగుల్లో అందుబాటులో ఉంటుంది. రెడ్మీ K20 Pro లాగే ఇది కూడా సేమ్ 3 కలర్స్లో మనకి అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ కలర్స్ విషయానికి వస్తే ఇది మనకి
కార్బన్ బ్లాక్, రెడ్ ఫ్లేమ్ మరియు గ్లెసియర్ బ్లూ కలర్స్ తోటి అందుబాటులో ఉంటుంది. ఇది వచ్చేసి మనకి గ్లెసియర్ బ్లూ వేరియంట్. ఇక్కడ చూసారు కదా, రెడ్మీ డిజైన్ బై షామీ అని చెప్పేసి చాలా చక్కని డిజైన్ తోటి అందించారు ఈ స్మార్ట్ ఫోన్ని. ఎప్పుడు కూడా మనకి షామీ అతి తక్కువ ధరలో మంచి స్పెసిఫికేషన్స్ కలిగినటువంటి స్మార్ట్ ఫోన్ తీసుకొస్తుంది. అలాగే ట్రెండ్గా ఉండటమే కాకుండా ట్రెండ్ సెట్ చేయడం కూడా కంపెనీ ముందు ఉంటుందని మనం అనుకోవచ్చు. డిజైన్ మెయిన్గా ఈ ఫోన్లో బాగుందని చెప్పొచ్చు. రెండు ఫోన్లు కూడా డిజైన్ పరంగా చాలా అద్భుతంగా ఉన్నాయి. దీన్ని ఎవరు చూసినా కానీ ప్రీమియం లుక్ ఇది మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇది మనకి ఈ ఫోన్ గురించిన విశేషాలు. ఇక మనం కనెక్టింగ్ విషయానికి వస్తే కనుక ఇది మనకి ఇండియా బ్యాండ్కి సరిపోయిన విధంగానే ఉంటుంది. అలాగే మనకి ఇది ఏజీపీఎస్, గొల్నాస్, అలాగే బీడిఎస్ అన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. దీంట్లో ఎన్ఎఫ్సి కూడా అందుబాటులో ఉంది. అలాగే రేడియో ఉంది. సో మనకి అన్ని స్పెసిఫికేషన్స్ దీంతో పాటు అందినట్లే మనం చెప్పుకోవచ్చు. కెమెరా బాగుంది, అలాగే పాపప్ సెల్ఫీ ఉంది, మిగతా అన్నీ కూడా బాగుంటుంది. ఇక మనకు తెలుసు షామీ అన్ని ఫోన్లో కూడా మనకి MIUI OS ఉంటుంది. దీంట్లో కూడా మనకి MIUI 10 అందుతుంది. 10 అంటేనే మనకు తెలుసు మనకి యూజర్ ఏదైతే ఉందో యూజర్ అనుభవం చాలా ఫ్రీగా ఉంటుంది దీంతో పాటుగా. అలాగే ఇది Android 9 ఆధారితంగా ఉంటుంది. మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి చూస్తే కనుక దీని గురించి మనం తెలుసుకోవచ్చు. సో మనం సెట్టింగ్లోకి వెళ్తున్నాం. ఇక్కడ చూసారు కదా, అబౌట్ ఫోన్లో MIUI గ్లోబల్ 10.3 ఇక్కడ చూపిస్తుంది. అలాగే మనకి ఇది జూన్ ప్యాచ్ తోటి నడుస్తుంది. సరే మనకి జూలైకి అప్డేట్ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే 2.2 GHz మనకి ఆక్టాకోర్ మ్యాక్సిమం స్పీడ్ చూపిస్తుంది. అలాగే 64 GB వేరియంట్ ఇక్కడ మన దగ్గర ఉన్నదైతే 6 GB ర్యామ్ ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ. సో ఇది ఫోన్ గురించిన విశేషాలు. ఈ ఫోన్ గురించి ఇంతేనండి. ఈ ఫోన్ గురించి ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక తప్పకుండా మీరు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే ఈ ఫోన్ గురించి మీరు ఇంకేదైనా కంపారిజన్స్ లేదా ఈ కెమెరా గురించిన ఇతర ప్రత్యేకతల గురించి తెలుసుకోవాలనుకున్నా లేదా మరేదైనా వీడియో మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీకు నచ్చిన వారికి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని టెక్ అప్డేట్స్ కనుక మీరు అప్డేట్ అవ్వాలనుకుంటే తప్పకుండా డిజిట్ తెలుగు యొక్క ఫేస్బుక్ మరియు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక అన్బాక్సింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.